గౌతమ్ కమ్ డోంట్ ఫీల్ షై. చెప్పండి బ్రో, ఎట్లా ఉంది? యాక్చువల్లీ మేమంతా రైడింగ్ గ్రూప్ కలిసి వచ్చిండే, ఒక అరౌండ్ 80 to 100 మెంబర్స్ వచ్చిండే. వి రియలీ ఎంజాయ్డ్ ద మూవీ. ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ చాలా క్రేజీ ఉండే. సెకండ్ హాఫ్లో అసలు కళ్ళు మూసుకొనికే టైం కూడా లేకుండే, ఫుల్ క్రేజీ ఉండే. రేస్ ఫైనల్ రేస్ చాలా క్రేజీ ఉండే, ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఎవ్రీ బైకర్ విల్ ఎంజాయ్, ఈవెన్ ఎవ్రీ నార్మల్ గాయ్ విల్ సీ దిస్ మూవీ అండ్ బికమ్ ఏ బైకర్. బ్రో, యాజ్ ఎ బైకర్ మీ లైఫ్ స్టోరీ అంతా సినిమాలో చూసారా మీరు? అంటే రేజర్ని ఎక్స్పీరియన్స్ చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుంది. వీ వాంట్ మోర్ సపోర్ట్ సో దాట్ వీ కెన్ గ్రో ఇన్ అవర్ ఫ్యూచర్. వీల్ ఆల్సో హోపింగ్ ఫర్ బికమింగ్ ఏ ఛాంపియన్ రేజర్. థ్యాంక్ యూ. చెప్పండి. ఎమోషనల్గా కనెక్ట్ అయిన సీన్స్ ఏమైనా? అవునవును, చాలా ఉన్నాయి. అంటే సగం సీన్స్ అక్కడక్కడ వాళ్ళ డాడీ విషయంలో మాట్లాడినప్పుడు ఐస్ ఫుల్ ఆఫ్ టీయర్స్ ఉండే. అలాంటి సీన్స్ చాలా ఉన్నాయి. ఎమోషనల్ ఫస్ట్ హాఫ్లో ఎమోషన్ లేదు, కానీ సెకండ్ హాఫ్లో చాలా ఎమోషన్ ఇంక్లూడ్ చేస్తారు. నేను యాక్చువల్లీ మూవీస్ ఏం చూడను, నేను ఓన్లీ బైకర్ F1 మూవీ చూసిన తర్వాత ఈ మూవీకి వచ్చిన. ఐ రియలీ ఎంజాయ్డ్ దిస్. థ్యాంక్ యూ. ఫస్ట్ హాఫ్ నారేషన్ కొంచెం స్లో ఉంటుంది, బట్ మనకి ఆ జెర్సీ మూవీ ఎలా అయితే ఫీల్స్ వస్తుందో ఫాదర్ సన్ రిలేషన్షిప్, సో ఇలా కూడా సేమ్ ఈ మూవీ అదే రిలేషన్ బాగుంటుంది. స్టంట్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, సో ఓవరాల్గా చాలా బాగుంది. కొంచెం ఫస్ట్ హాఫ్ స్లో ఉంటుంది, సో అదొకటి డిస్పెక్ట్ సినిమా చాలా బాగుంది. శర్వానంద్ గారి యాక్టింగ్ అని ముఖ్యంగా లుక్స్ ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. షేర్ యాక్టింగ్ చాలా ఇంప్రూవ్. అంటే లాస్ట్ టైం మొన్న సంక్రాంతికి వచ్చిన హిట్ తర్వాత ఇంకో హిట్ ఇది చాలా బాగుంది. అంటే నాకు పడిపడి లేచే మనసు మూవీలో ఏవైతే లుక్స్ ఉన్నాయో సేమ్ అవి లుక్స్ ఈ మూవీలో ఉన్నాయి. చాలా బాగుంది. అంటే ఇలాంటి ఒక జోన్ని హాలీవుడ్ వాళ్ళు తీస్తేనే చూస్తారు మన తెలుగు వాడి. అదే కొంచెం మన టాలీవుడ్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తే ఇలాంటి మూవీస్ ఇంకా చాలా వస్తాయి. ఫస్ట్ టైం ఇలాంటి రేసింగ్ మూవీ, సో ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. ఇలాంటి ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం మనం టాలీవుడ్లో. రాజశేఖర్ గారి గురించి ఏం చెప్తారు? కంబ్యాక్ మూవీ రాజశేఖర్ గారికి 2.2 రాజశేఖర్ గారికి చాలా బాగా చేశాడు యాక్టింగ్. మ్యూజిక్ అంటే ఒకటే సాంగ్ ఉంది అంటున్నారు, నిజమేనా? ఒకటే 2 సాంగ్స్ ఉన్నాయి మూవీలో. మొత్తము మనకి స్లో వెళ్తున్నాను ఎమోషనల్ మ్యూజిక్ ఏదైతే ఉంటుందో. సో జెర్సీలో మనకు ఉంటే బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోతే మ్యూజిక్ సేమ్ నాకు మళ్ళీ జెర్సీ చూసినట్టు అనిపిస్తుంది నాకు ఈ మూవీ. ఓవరాల్ గా మూవీలో హైలైట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? ఎమోషన్స్ ఒకటి, ఫాదర్ సన్ రిలేషన్, ఇంకా ఆ రేసింగ్ విజువల్స్ ఏవైతే ఉన్నాయో చాలా బాగా చూపించాడు ఆ విజువల్స్. సో బైకర్స్ కంప్లీట్ లైఫ్ స్టోరీ సినిమాలో ఉందనుకోవచ్చా? మొత్తం కంప్లీట్ లైఫ్ స్టోరీ కాదు, జస్ట్ పాయింట్ తీసుకొని చూపించారు. సో బాగా చూపించాడు